జీవితాంతం పనిచేస్తూనే ఉన్నాడు కాబట్టి ఆయనంతటి ఆస్తికుడు ఇంకొకడు లేడు. వీటిలో ఏది పొరపాటును కూడా కింద పడకూడదు. పడితే నేలపాలు చేసిన దోషం కూడా అంటుకుంటుంది. అయ్యయ్యో, విక్కీ పూజ ఇంకా పూర్తవలేదే. తన చేతిలో ఆ దారం పడిపోయింది. పడితే ఏమవుతుంది? అలా పడిపోకూడదే, అది అరిష్టం. పంతులు గారు, అపచారం జరిగిపోయింది. ఆగు బాబు. బాబు, ఆ తాడు కింద పడకూడదని నీకు చెప్పాను కదా బాబు. నేలపాలైన ఆ పసుపు తాడు అపవిత్రం అయిపోయింది. అది చెట్టుకి కట్టకూడదు. కానీ పంతులు గారు, కోనేరు గట్టి మీద కదా పడింది. పూజా ఫలం చేయి జారిపోయింది బాబు. ముందు చెప్పినట్టు మళ్ళీ మొత్తం పూజంతా చేయాల్సిందే. ఒక్క నిమిషం ఉండు బాబు, ఇప్పుడే వస్తాను. ఏయ్, నీకు అసలు బుద్ధుందా? నువ్వు అసలు మనిషివేనా? కళ్ళు కనిపించట్లేదా? ఏ, నోరు కంట్రోల్లో పెట్టుకో. ఏంటి కంట్రోల్లో పెట్టుకునేది? నువ్వు కంట్రోల్లో ఉండకుండా కావాలనొచ్చి కాళ్ళు అడ్డం పెట్టి తాడు కింద పడిపోయేలా చేశావు. ఇదంతా చేసింది నువ్వు. నా పూజంతా వేస్ట్ అయిపోయింది. ఏ, కావాలని ఎవరు చేశారు? నేను ఆ వీడియో తీసుకుంటూ చూసుకోకుండా వచ్చేసాను. కాలు అడ్డం పడింది. కాదు, కావాలని చేశావు. చూసుకోకుండా అయితే ముందు బాడీకి టచ్ అవుతుంది. కావాలని కాబట్టే కాలు తగిలించావు. హా, అవును, కావాలని కాలు అడ్డం పెట్టాను. అయితే ఏంటి? నీ చేతిలో అన్నీ ఉన్నాయన్న విషయం వెనక నుంచి తెలియలేదు, అందుకే కాలు పెట్టాను. ఏయ్, నిన్ను! ఏయ్, ఏంటి రెచ్చిపోతున్నావు? నీకు పూజ చేసిన తాడు పడిపోతేనే ఓ బాధపడిపోయి రేజ్ అయిపోతున్నావు. మాకు మా బిజినెస్ లేకుండా మా దగ్గర నుంచి లాగేసుకున్నారు మీరు. మా జీవితాల్ని నేల మీద పడేసి తొక్కేయాలని చూస్తున్నారు మీరు. మరి మేమేం చేయాలి? మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు. నువ్వు కూడా నన్నేమీ చేయలేవు. ఏం చేయలేనా?
శివ 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 శంకర హర హర శివ 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 అక్క మన నగలన్నీ దొరికేసాయి తెలుసా? నగలు దొరకడం ఏంటి? వెంటనే ఆ నగలు అమ్మేద్దాం. అరుంధతి గారి దగ్గర మనం చేతులు కట్టుకొని నిలబడద్దు. వారాహి హాసిని వచ్చాక వాళ్ళకు కూడా ఓ మాట చెప్పి నగలు అమ్మేద్దాం. ఇదక్క జరిగింది. అమ్మేది అమ్మ. వారాహి వచ్చావా? నగల గురించి చెప్పారా? చెప్పారమ్మా. అవి అమ్మి వచ్చినంత మొత్తాన్ని అరుంధతికిచ్చేయాలన్న ఆలోచన మంచిదేనమ్మా. అదే హాసిని కూడా వస్తే ఈ విషయం గురించి మాట్లాడి రేపే నగలు అమ్మేద్దాం. అలాగేనమ్మా. ఒకవేళ నగలు దొంగతనం కాకుండా ఉండుంటే ముందే అమ్మేసుండేవాళ్ళం కదా. ఏంటమ్మా అలా చూస్తున్నావు? అదే హాసిని చీకటితో బయలుదేరి వెళ్ళిందే. ఎంత టైం అయినా ఇంకా రాలేదు. ఆగు బాబు, మీరు రావద్దు. ఎందుకు? ఆగండి చెప్తాను. వస్తుందిలేమ్మా. ఆ గుడేమైనా మన ఊళ్ళో ఉన్న గుడా అక్కడికి వెళ్ళటానికి 3 గంటల టైం పడుతుంది. మళ్ళీ అక్కడ తను అనుకున్నట్టుగా వీడియో షూట్ చేయాలి కదా. ఖచ్చితంగా తను రావటానికి 3-4 అవుతుంది. ఏంటోనే చిన్నపిల్ల ఒక్కతే అంతంత దూరాలు వెళ్ళి ఇలా వీడియోలు తీసే అవసరం వచ్చింది దానికి. అమ్మా అదేం మరి చంకులో పిల్లేం కాదు. దాని వయసున్న వాళ్ళు ఒంటరిగా యుఎస్ఏ ఆస్ట్రేలియా దేశాలకెళ్ళి అక్కడ చదువుకుంటున్నారు. అయినా భయం ఎందుకమ్మా? తనతో పాటుగా తన ఫ్రెండ్స్ కూడా వెళ్లారు కదా. నువ్వేం టెన్షన్ పడుకో, వచ్చేస్తుంది. అయినా అదేమీ సునేనలా భయస్తురాలు కాదు. ఎవరైనా ఏమైనా అంటే 1కి 4 అంటించేసొస్తుంది. అవసరమైతే 4 తన్ని కూడా రాగలదు. అమ్మా నేనెటూ ఇల్లు దాటి ఒంటరిగా బయటికి అడుగు పెట్టలేను. హాసిని ధైర్యంగా తిరుగుతుంటే నాకు సంతోషంగా ఉంటుంది. హాసిని ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చేస్తుందిలే అమ్మా. ఆకులేస్తుందమ్మా, అన్నం పెట్టు. అవునమ్మా, నాకు కూడా ఆకలేస్తుంది. ఏంటి ఈరోజు చాలా త్వరగా ఆకలి వేస్తుంది మీకు? కాసేపు ఆగండి, పప్పు తాలింపు పెట్టేస్తాను, తిందురుగాని. ఏంటో ఈ చిన్నదాని ధైర్యం, దానికి ఈ అక్కల ఒత్తాసు. పనిలో పడి ఏమన్నా తిందో లేదో. ఎంతసేపండి ఈ నీళ్లలో ఉండాలి? పంతులు గారు, ఎవరు వీళ్ళు? ఏలూరు నుంచి వచ్చారు. ఇద్దరికీ పెళ్లి కాలేదు. కలిసి కోనేట్లో దిగారు. పంతులు గారు నన్నిదని తోసేశాడు. నేను నీళ్ళలో పడిపోయాను. నాతో పాటు ఇతను పడిపోయాడు. నా అంతటి నేను దిగలేదు. అవునండి, తోశాను. ఎందుకంటే ఈమె కావాలని నా కాలడ్డం పెట్టి చేతిలో ఉన్న తాడు కింద పడిపోయేలా చేసింది. నా పూజ పాడు చేసింది. నేనేం కావాలని పాడు చేయలేదు. నాకితని చేతిలో ఆ చెట్టు కట్టాల్సిన తాడుందని తెలీదు. అయినా అంతకు ముందు ఇతను నన్ను గుద్దేశాడు. అది నేను కూడా చూసుకోకుండా గుద్దేశాను. ఆపండి. ఇదేమన్నా మీరు సరదాగా తిరిగే చోటు అనుకున్నారా? ఈ ఆలయం అంటే మీకు ఆటలుగా ఉందా? ఇది ఎంత మహిమగల గుడో, ఈ కోనేరు మహిమేంటో మీకు తెలుసా? పంతులు గారు, మీరు వేరే ఆలోచన చేయకండి. నేను చేసిన దానికి క్షమాపణ చెప్తాను. దయచేసి వదిలేయండి. నేను మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను, వదిలేయండి. క్షమించమని అడిగితే క్షమించే అంత చిన్న తప్పు కాదు మీరు చేసింది. అంటే ఇప్పుడేం చేస్తారు?
మాకేదైనా పనిష్మెంట్ ఇస్తారా? ఏయ్ నువ్వు నోర్మై. ఇక్కడ ఏం చేస్తారో నీకు తెలుసా? ఏం చేస్తారు? మీకు పనిష్మెంట్ ఏమో బాబు, మీ ఇద్దరికి పెళ్లి చేస్తాం. పెళ్లి చేస్తాం. ఏంటి పెళ్లి చేస్తారా? జోక్ చేస్తున్నారా? ఓయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? జోక్ చేయడం ఏంటి? నువ్వేమనుకుంటున్నావు మా గురించి? ఈ కోనేరు ఎంత పవిత్రమైందో నీకు తెలుసా? నీళ్ళలో పడితే పెళ్లి చేస్తానంటారేంటి? నువ్వు నోర్మై. అది ఇక్కడ ఆచారం. దీని నుంచి బయటపడాలంటే వీళ్ళని బ్రతిమలాడాలి. ఇలా నోటుకొచ్చినట్టు వాక్కూడదు. మరి ఇదేం ఆచారం? చూడు బాబు, ఇది ఈనాటి ఆచారం కాదు, ఎన్నో తరాల నుంచి వస్తున్న ఆచారం. మేమెంతో పవిత్రంగా పాటిస్తున్న ఈ ఆచారాన్ని ప్రశ్నించే హక్కు నీకు లేదు. మరి పొరపాటున ఈ నీళ్ళల్లో పడిన వాళ్ళకి పెళ్లి చేసే హక్కు మీకుందా? మాది హక్కు కాదు బాబు, బాధ్యత, నమ్మకం. మీ నమ్మకం ఏంటో, మీ బాధ్యత ఎలా అయిందో నాకు అర్థం కావడం లేదు. మీరేమీ మా పేరెంట్స్ కాదు, మా పెళ్లి మీ బాధ్యత అవడానికి. బాబు, ఈ కోనేరులో దిగేవాళ్ళు దంపతులై ఉండాలి. లేదంటే దంపతులయ్యేవాళ్ళు మాత్రమే ఈ కోనేరులో దిగాలి. పెళ్ళైన వాళ్ళు కూడా ఒంటరిగా ఈ నీళ్ళని తాకకూడదు. అది చాలా పెద్ద అపచారం. నీళ్లు ముట్టుకుంటే అపచారం ఏంటి? దానివల్ల నష్టం ఏంటి? దానివల్ల నష్టం కాదు, అరిష్టం జరుగుతుంది. ఇంతకు ముందు నీలాగే వితండవాదం చేసిన ఒక అతను ఇక్కడే ఈ నీళ్లలో దిగాడు. ఆ తర్వాత అతని కుటుంబం ఏమైందో మాకు తెలీదు. వాళ్ళమ్మ మాత్రం సర్వం కోల్పోయి పిచ్చిదాన్లా ఈ ఊళ్ళోనే రోడ్ల మీద తిరుగుతోంది. అంతకు ముందు కూడా పొరపాటున నీళ్లలో పడి జంట కాకుండా వెళ్ళిపోయిన వాళ్ళకి ఇలాగే జరిగింది. అందుకే అప్పటి నుంచి ఇంకెవరికి అలా జరగకూడదని మేము ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టాం. అందుకే అది మా బాధ్యతగా మారింది. సరేనండి, మీరు ఎవరికి ఎలాంటి బ్యాడు జరగకూడదని జాగ్రత్తలు తీసుకోవడం బానే ఉంది. కానీ దానికోసం నాకేమితో పెళ్లి చేస్తానంటే ఎలా? కాదంటే కుదరదు బాబు. మీరు మా నమ్మకాలని, ఆచారాల్ని అపహాస్యం చేస్తున్నారు. అయ్యో, మీరు నన్ను ఇతనితో కలపకండి. ఇతనికి నమ్మకం లేదేమో. నాకు దేవుడి మీద విపరీతమైన నమ్మకం, భక్తి ఉన్నాయి. కానీ ఇతన్ని పెళ్లి చేసుకోమనకుండా వేరే ఏదైనా శిక్ష వేయండి. అది ఎంత పెద్ద శిక్ష అయినా పర్లేదు, నేను అనుభవిస్తాను. ప్లీజ్ అండి, మీ అందరికి దండం పెడతాను. ఇతనితో పెళ్లి మాత్రం వద్దు. ఈమెకే కాదు, నాకు పెళ్ళొద్దు. అసలు ఈమె నా భార్య అవడం ఏంటి? వీళ్ళకి మాకు బంధుత్వం ఏంటి? వీళ్ళెక్కడా, మేమెక్కడా? నా కాళ్ల కింద చెప్పు వాల్యూ కూడా చేయని మనిషి నాకు భార్య ఎలా అవుతుంది? పిచ్చి పిచ్చిగా వాగేవంటే చెంప పగులుతుంది. ఇక్కడ ప్రాబ్లం ఎంత సీరియస్ గా ఉందో అర్థం చేసుకోకుండా నీ డబ్బు, నీ అంతస్తు, నీ పొగరు చూపిస్తావేంటి? ఇడియట్. ఇక్కడ నీళ్లలో పడిన తర్వాత నువ్వు ఎంత బలిసిన వాడివైనా, ఆ అమ్మాయి ఎంత లేనిదైనా మీ ఇద్దరికి పెళ్లి చేసే తీరాలి. కుదరదు, నేను ఒప్పుకోను. నాకిష్టం లేకుండా పెళ్లి చేస్తే మీ అందరి మీద పోలీస్ కేసు పెడతాను. నువ్వేం చేసినా ఈ పెళ్లి చేసుకోకుండా నువ్వు ఈ చోటు నుంచి బయటికి వెళ్ళలేవు. నువ్విక్కడికి వచ్చిందే ఒక నమ్మకంతోటి. నీ ఇంటి దోషం పోగొట్టుకోవాలని వచ్చావు. ఇప్పుడు ఇక్కడ నమ్మకాన్ని కాదని ఇంకా పెద్ద దోషం మూటగట్టుకోవాలని చూస్తున్నావు. నీ ఇష్టం బాబు, నువ్వేం చెయ్యాలనుకుంటున్నావో అది చెయ్యొచ్చు. కానీ ఇలాంటి కేసులు మా మీద నిలబడవు. మాకు దేవుడి అండ ఉంది. కానీ నీ కుటుంబానికి ఏం జరుగుతుందో, ముఖ్యంగా మీ అమ్మగారికి ఏమవుతుందో మాకు తెలీదు. ఇది నిన్ను బెదిరించడానికో
భయపెట్టి పెళ్ళొప్పించడానికో కాదు బాబు, ఇక్కడ జరిగిన వాటిని బట్టి చెప్తున్నాం. చూడండి, మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ దోషం పోగొట్టుకోవడానికి ఇంకేదైనా పెద్ద పూజ ఉంటే చెప్పండి, ఎంత ఖర్చైనా నేను చేయించుకుంటాను. కానీ పెళ్లి మాత్రం తప్పించండి ప్లీజ్. నేను కూడా మీ అందరి కాళ్ళు పట్టుకుంటాను, ఎలాగైనా సరే నాకు ఈ పెళ్లి తప్పించండి. చూడండి, దీనికి వేరే పరిష్కారం ఉండి ఉంటే ముందు మీకు అదే చెప్పేవాళ్ళం. వేరే ఏమీ లేదు కాబట్టే మీకు పెళ్లి చేస్తాం అంటున్నాం. అయ్యో, మీకు ఎలా చెప్పాలండి? ఏమా, నువ్వు ఏలూరులో కృష్ణమ్మ కూతురు కదూ? అవునండి. మీ అమ్మ అక్కడ అమ్మవారికి ఎంతో నిష్టగా చీరనేసి సమర్పిస్తుంది కదూ? అవునండి, ఆవిడే. నేను వాళ్ళ అమ్మాయిని, 4 కూతుర్ని. మరిప్పుడు నువ్వు ఇక్కడ ఆచారం కాదంటే అక్కడ గుళ్ళో పెద్దలు మీ అమ్మ నుంచి చీర సమర్పించే ఆచారాన్ని వెనక్కి తీసేసుకుంటారు కదమ్మా. అవునమ్మా, ఈ ఆచారాన్ని చుట్టుపక్కల ఊళ్ళల్లో పెద్దలందరూ గట్టిగా నమ్ముతారు. మనకి జన్మనిచ్చిన వాళ్ళని గౌరవించకపోతే అందరూ ఎలా తిడతారో, మనకు అన్నీ ఇచ్చే దైవాన్ని గౌరవించకపోతే ప్రకృతి కూడా తిడుతుంది, శిక్షిస్తుంది. చూడండి, మీతో వాదన అనవసరం. వీళ్ళిద్దరూ పెళ్లి కాకుండా కోనేట్లోకి దిగారు కాబట్టి నియమం ప్రకారం వీళ్ళు పెళ్లి చేసుకునే ఈ కోనేటి నుంచి బయటికి రావాలి. వెళ్ళి తాళి తీసుకురండి. ఆ దేవదేవుడు అమ్మవారు దిగిన పవిత్రమైన కోనేరు కాబట్టి మీరు దంపతులుగా దిగకపోయినా దంపతులై పైకి రావడం వల్ల మీరు చేసిన దోషం పరిహారం అవుతుంది. బాబు, మీరిద్దరూ జంటగా వెళ్ళి ఈ తాళిని వాళ్ళకివ్వండి. అలాగేనండి. తీసుకో 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 తీసుకో. ఎంతో మనశ్శాంతిగా సంతోషంగా గ్రాండ్ గా చేస్తాను నా కొడుకు పెళ్లి. తాళి కట్టుబాబు, కట్టుబాబు. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. లంచ్ టైం కల్లా వచ్చేస్తానన్నాడు, ఇంకా రాలేదేంటి?
విక్కీ గురించేనా అమ్మా? అవును. లంచ్ తర్వాత మీటింగ్ ఉంది. డెలిగేట్స్ వస్తున్నారు. మన బ్రాండ్ని ఇంటర్నేషనల్ రేంజ్కి తీసుకెళ్ళటానికి ఉపయోగపడే మీటింగ్ ఇది. ఇంత ఇంపార్టెంట్ మీటింగ్కి తనుంటే బాగుంటుందనుకుంటే వాడేమో ఇంకా రాలేదు. అయినా ఈ టైం వరకు పూజలేం జరుగుతాయి? ఏమో అమ్మా, మనం అనుకున్న దానికంటే డిఫరెంట్ పూజ ఏమో, అందుకే ఎక్కువ టైం పడుతుంది అనుకుంటా. వచ్చేస్తాళ్లేమ్మా. బాబు, మీరిద్దరూ దేవుడికి ముమ్మారు ప్రదక్షిణ చేసి రావాలి. ఆగు బాబు, మీరిద్దరూ పక్కకి జరగండి. హాస్నికి పెళ్లి జరిగిపోయిందక్క. రేఖ, వెళ్ళి వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ముడి విప్పేయి. ఇది మా ఇద్దరి మధ్యలో ఉన్న ముడి కాదమ్మా, దేవుడి సాక్షిగా పడిన ముడి. మా ఇద్దరికి పెళ్లి జరిగిపోయింది. అమ్మా హాసిని,